హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న క్రైస్తవ హైందవ సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, మన ఎక్స్ క్రిస్టియన్ అని పేరు చెప్పుకుంటున్నటువంటి మతోన్మాది ప్రవీణ్ ఏం చేస్తున్నాడంటే, పోర్న్ వీడియోస్ బైబిల్ని చూసి తీశారు. ఈజీగా అర్థమవుతుందంట. అంటే ఈ యొక్క ప్రవీణ్ బైబిల్ చదివేటప్పుడు పోర్న్ వీడియోస్ అన్ని బైబిల్ని చూసి తీశారని ఇతనికి ఈజీగా అర్థమైందంట. అయితే వాస్తవం ఏంది, సత్యం ఏందని మనము తెలుసుకుందాము. ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ ఈ ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది మతోన్మాదులు మన ఛానల్కి రిపోర్ట్లు కొడుతూనే ఉన్నారు. మీ యొక్క లైక్ కమెంట్ చేసేటప్పుడు ఈ యొక్క ఛానల్, ఈ వీడియో భయంకరంగా బూస్ట్ అవుద్ది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ పరమగీతంలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ఒకసారి పోర్న్ వీడియోస్ ఈ బైబిల్ని చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ పరమగీతంలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ఒకసారి పోర్న్ వీడియోస్ ఈ బైబిల్ని చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి. ఓకే, వీడియోలోకి వెళ్ళేక ముందుగా చూడండి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏం చేస్తున్నాడంటే, పోర్న్ వీడియోస్ అన్ని బైబిల్ని చూసి రాశారని అతనికి ఈజీగా అర్థమవుతుంది అనేసి ట్రీ మీడియా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడేటప్పుడు చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్ని చూసి, బైబిల్ని చదివి పోర్న్ వీడియోస్ తీసారా, లేకపోతే హైందవ గ్రంథాలని చదివి పోర్న్ వీడియోస్ తీసారా అని ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం మతోన్మాది ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకోసం చేయట్లేదు, ఇది కేవలం మతోన్మాదుల కొరకై మాత్రమే చేస్తున్నాము. చూడండి, ముందుగా బైబిల్లో ఏమని చెప్తుందని చూసేటప్పుడు 1వ తెస్సలోనియులకు 4వ అధ్యాయం 3 నుంచి 5 వాక్యాల్లో కానీ చూస్తే బైబిల్ ఏమని చెప్తుందంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. బైబిల్ ప్రకారము బైబిల్ దేవుని యొక్క చిత్తం ఏమైందంటే, జారత్వం నుంచి దూరంగా ఉండేదే బైబిల్ యొక్క చిత్తమై ఉంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, మనం పరిశుద్ధంగా ఉండాలా, కామాభిలాషలై ఉండకూడదు. అంటే జారత్వానికి దూరంగా ఉండాలని బైబుల్ ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉంది. తర్వాత ఇంకొక వాక్యాన్ని చూస్తే హెబ్రీయులకు 13:4లో కానీ చూస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చూడండి, బైబిల్ క్లియర్ గా చెప్తుంది వివాహం అనేది ఘనమైనదిగా ఎంచాలా. మీరు వివాహం సంబంధించినటువంటి ఆ ఒక్క విషయాన్ని, అంటే పానుపు విషయాన్ని, అది నిష్కలంకంగా పరిశుద్ధంగా మీరు ఆచరించాలా. మీరు అది వదిలేసి వేశ్యల జతలో చేరడం, వేశ్యల జతలో తిరగడము, వ్యభిచారులుగా ఉండడము దేవుని యొక్క చిత్తం కాదు అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. అయితే సనాతన గ్రంథాల్లో ఏమని చెప్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, శ్రీమద్రాంధ్ర మహాభాగవతము, ఇది బొమ్మనేరి పోతన భాగవతము, దీంట్లో పద్యాలు ఉంటాయి. ఇది మతోన్మాదులకు ఫేవరెట్ బుక్. ఇది 2వ భాగము. చూడండి, ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్. ఇందులో మనం చూసేటప్పుడు చూడండి, పేజీ నెంబర్ 333 నుండి 334 వరకు ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క స్టోరీ ఏంటంటే, యశోదాదేవితో గోపికలు పోయి కంప్లైంట్ చేసేది, వాళ్ళ యొక్క కొడుకు ఏమేమి చేసిండో అటువంటి కార్యాలన్నీ పోయి తన తల్లి దగ్గర కంప్లైంట్ చేస్తా ఉండరు. ఆ విషయాన్ని ఏందని మనం చూద్దాం. చూడండి, 318వ పద్యం ఇక్కడ కానీ చూస్తే, కొడుకులు లేరని ఒకతే ఎంతో బాధపడుతుంటే వీడు నన్ను భర్తగా చేసుకో, నీకు కొడుకులు పుడతారు అని మీద పడ్డాడు. ఇవి చిన్నతనపు పనులేనా తల్లి. చూడండి, ఒక గోపిక వచ్చి యశోదాదేవితో చెప్తుంది, శ్రీకృష్ణుడు ఏం చేసిండంట, కొడుకులు లేరని ఒకటి ఎంతో బాధపడుతూ ఉంటే
ఈ శ్రీకృష్ణుడు పోయి ఆమెతో చెప్పిండంట, నన్ను భర్తగా చేసుకో, నీకు కొడుకులు పుడతారు అని చెప్తుండు. ఇది ఏమైనా మంచి పనైనా? ఒక పెళ్ళైన వివాహితురాల్ని ఒక చిన్న బిడ్డ అంటుండ్రు. ఇతను సనాతన దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు, అనేక మంది ఆరాధించేటువంటి దైవము. ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తుండంటే, కొడుకులు లేరని ఒక ఆమె బాధపడుతుంటే ఆమె దగ్గర పోయి నన్ను భర్తగా చేసుకొని కొడుకులు పుడతారు అని చెప్తా ఉండు. ఇది ఎంత పనో ఆలోచించండి. ఇది ఎంత పెద్ద మాట ఒకసారి గ్రహించండి. ఇలా మాట్లాడొచ్చా? ఒక గోపిక వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. చిన్నప్పుడే ఇటువంటి పనులు చేస్తాడు, పెద్ద అయినప్పుడు ఇంకెంత దుర్మార్గాలు చేస్తారో మీరే ఆలోచించండి. ఒక చిన్న బిడ్డ పోయి ఎవరినైనా ఇలా అడగవచ్చా? తర్వాత 319వ పద్యం యొక్క తాత్పర్యాన్ని చూస్తే, నేను వెలుపల చేరాను, తాకకు అను సిగ్గుపడుతూ ఒకటే చెప్పింది, అప్పుడు నీ కుమారుడు ఆ వెలుపల చేరిన చోటేది అంటూ తల ఊపాడు, ఇది న్యాయమా? చూడండి, ఒక స్త్రీ మెన్సెస్ అయ్యుంటే ఆమె దగ్గర పోయేసి, ఆమె కడగా ఉంది, ఆమె దగ్గర పోయి పైన పడుతున్నాను. ఆమె సిగ్గుపడేసి ఏం చేసిందంటే, నన్ను అలా తాకొద్దు, దూరంగా ఉండని చెప్తే, ఎందుకు ఏమని కనుక్కుంటానే ఆమె చెప్తా ఉంది, నేను వెలుపల చేరాను, నన్ను తాకొద్దు అంటే, ఆ వెలుపల చేరిను కదా, మెన్సెస్ అయినవు కదా, ఆ స్థలం ఏది, ఎక్కడుంది చూపి అని అడగ. ఇది మంచి పనేనా? ఇది న్యాయమేనా? ఒక గోపిక పోయి కంప్లైంట్ చేస్తా ఉంది. తర్వాత చూడండి, 320వ పద్యం యొక్క తాత్పర్యం చూస్తే, మీ వాడు ఆమె మీద పడబోతే ఈమె నేను గర్భవతిని తప్పుకో అంది, అప్పుడు ఇతడు గర్భం రావడానికి మూలం ఏమిటి చెప్పు అని అడిగాడు. అలా స్త్రీలు చెప్పగలరా అమ్మా? చూడండి, ఒక స్త్రీ గర్భవతి అయింటే మీద పడతా ఉండంట శ్రీకృష్ణుడు. హైందవ దేవుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తుండంటే, ఒక గర్భవతి మీద పడతా ఉండు. నువ్వు అలా పడొద్దు, నేను గర్భవతిని అంటే, నీ గర్భం వచ్చేదానికి కారణం ఏమి చెప్పు అంటుండు. ఎవరైనా స్త్రీలు ఇలా చెప్తారా? చూడండి, ఆమె అడగతా ఉంది, కరెక్ట్ గానే పోయి యశోదాదేవితో కంప్లైంట్ చేస్తా ఉంది, నీ కొడుకు ఇలా చేస్తుండని. ఇది ఎంతవరకు సరి అయింది? మతోన్మాదులారా, ప్రవీణ్ నువ్వే చెప్పాలి దీనికి సమాధానం. ఇటువంటి స్త్రీల మీద పడే కదా, ఇటువంటి దుర్మార్గపు కార్యాలే కదా ఈ పోర్న్ వీడియోస్ లో చేసేది. తర్వాత 321వ పద్యం యొక్క తాత్పర్యం చూస్తే, మగువ నీ కొడుకు మా మగవారు బయటకు వెళ్ళాక చూచి నీకొక రహస్యం చెబుతాను అంటూ పిలిచి నా పొందు కోరాడు. ఇటువంటి శిశువు గురించి ఎక్కడైనా విన్నామా? చూడండి, భర్తలైనప్పుడు స్త్రీల దగ్గర పోయి వాళ్ళు పొందు కోరాడండి. ఇటువంటి పనులు చిన్నపిల్లలు చేస్తారా? ఇటువంటి శిశువు గురించి ఎక్కడైనా విన్నారా అని ఆమె పోయి వాళ్ళ తల్లితోనే చెప్తుంది, యశోదాదేవితో. ఇది ఎంత విషయమో ఒకసారి ఆలోచించండి. బైబిల్ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నావు కదా ప్రవీణ్, ఇదంతా నీకు కనపడలేదా? శ్రీకృష్ణుల వారు ఇటువంటి పనులు చేయవచ్చా? స్త్రీలతో ఇలా మాట్లాడవచ్చా? ఇటువంటి దుర్మార్గ పనులు చేయొచ్చా? బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం, మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పొద్ది. యేసు ప్రభు వారు చెప్తుండు, నేను పరిశుద్ధుడై ఉండులాగా మీరు కానీ పరిశుద్ధంగా ఉండండి అని చెప్తా ఉండు. బైబిల్లో మనం చూసేటప్పుడు ఎక్కువగా పరిశుద్ధత గురించి చెప్తా ఉంది, పరిశుద్ధంగా ఉండండి అని. ఒక వ్యభిచారి స్త్రీని కానీ యేసు ప్రభు చెప్తుండ, అమ్మా ఇంక మీట పాపం చేయొద్దు అని. అయితే సనాతన గ్రంథాల్లో చూడండి ఇలా ఉంది. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరులు మీరే ఆలోచించండి. మీరు అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయి ఉంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కమెంట్ చేయండి. హైందవ గ్రంథాలు పరిశుద్ధమై ఉంటే హైందవ గ్రంథాలు పరిశుద్ధ గ్రంథాలు అనేసి మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు. ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుదాం. అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.